హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి తాలూకు కరెంట్ అఫైర్స్ చూద్దామండి. 2026 ఆల్రెడీ మన ఛానల్లో 9 వీడియోస్ ఉన్నాయండి 2026 ఫిబ్రవరికి సంబంధించి. సో అవి కూడా చూడండి. సో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో న్యూస్ చూద్దామండి. కొత్త సైనిక కార్యక్రమానికి నాటో శ్రీకారం అని ఉందండి. సో సైనిక కార్యక్రమం ఎక్కడో మనం చూద్దాం. ఫస్ట్ ఆర్కిటిక్ వలయంలోని ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరిచేందుకు ఆర్కిటిక్ సెంట్రీ పేరుతో కొత్త సైనిక కార్యక్రమానికి నాటో శ్రీకారం చుట్టింది. సో నాటో శ్రీకారం చుట్టిన సైనిక కార్యక్రమం పేరేంటంటే ఆర్కిటిక్ సెంట్రీ. సో ఇది ఎక్కడంటే ఆర్కిటిక్ వలయంలో గుర్తుపెట్టుకోండి. ఆర్కిటిక్ వలయంలో సో నాటో శ్రీకారం చుట్టిన సైనిక కార్యక్రమం ఏంటంటే ఆర్కిటిక్ సెంట్రీ. నెక్స్ట్ సో ఇందులో భాగంగా నాటో తొలుత ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ అండ్ కోల్డ్ రెస్పాన్స్ డ్రిల్ వంటి పలు సైనిక కార్యక్రమాల్లో పాల్గొననుంది. నెక్స్ట్ ఆర్కిటిక్ సెంట్రీ మిలిటరీ ఆపరేషన్ కాదు. చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్కిటిక్ సెంట్రీ అంటే ఏంటని అడుగుతారు. సో ఆర్కిటిక్ సెంట్రీ అంటే మిలిటరీ ఆపరేషన్ కాదు. ఈ కార్యక్రమం కింద ఆర్కిటిక్ వలయంలో దాని సమీప ప్రాంతాల్లో శాశ్వతంగా కానీ దీర్ఘకాలికంగా కానీ బలగాలను మోహరించే ఉద్దేశాలు అవి నాటోకు లేవు. అంటే సో ఈ ఆర్కిటిక్ సెంట్రీ అనే కార్యక్రమం నాటో అనేది ఆర్కిటిక్ వలయం ప్రాంతాల్లో శ్రీకారం చుట్టింది, ప్రారంభించింది. అసలు ఈ ఆర్కిటిక్ సెంట్రీ అంటే మనం ఏమనుకుంటామంటే మిలిటరీ ఆపరేషన్ ఏమో అనుకుంటున్నాం. కాదు, మరి మిలిటరీ ఆపరేషన్ కాదు. అలా అని చెప్పి ఆర్కిటిక్ సమీప ప్రాంతాల్లో శాశ్వతంగా కానీ దీర్ఘకాలికంగా కానీ బలగాలను మోహరించే ఉద్దేశం కూడా నాటోకి లేవు. మరి ఆర్కిటిక్ సెంట్రీ అంటే ఏంటంటే ఆర్కిటిక్లో తమ భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా విన్యాసాల్లో పాల్గొనడానికి సంబంధించింది. సో ఆర్కిటిక్లో తమ భాగస్వామ్య పక్షాలు ఏవైతే నాటోకి భాగస్వామ్య పక్షాలు ఉన్నవి, సో కలిసికట్టుగా విన్యాసాల్లో పాల్గొనడానికి సంబంధించిందే ఈ ఆర్కిటిక్ సెంట్రీ. సో నాటో మనం స్టాటిక్ జీకే చూస్తే 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియంలో ఉంది. సెక్రటరీ జనరల్ మార్క్ రూటే. మరియు నాటోలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 32 ఉన్నారు. సో 31 దేశం ఫిన్లాండ్, 32 దేశము స్వీడన్గా ఉంది నాటో. సో స్వీడన్ 2024లో నాటోలో జాయిన్ అయింది. అట్లాగే కొత్తగా నాటో ప్లస్ కంట్రీస్ అనేవి ఉన్నాయండి. నాటో ప్లస్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. సో ఒకటి జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఇవి 5 కూడా గుర్తుపెట్టుకోండి. సో నాటో ప్లస్ 5 కంట్రీస్ అంటున్నారు వాటిని. నెక్స్ట్ సో నాటో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్టు దేశాల ప్రభావాన్ని నియంత్రించుటకు ఏర్పడిన సంస్థే నాటో. ఇవండి ఫస్ట్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్. సో ఈజిప్ట్లో కనుగొనబడిన తమిళ బ్రహ్మీ శాసనాలు. ఎక్కడ కనుక్కున్నారంటే ఈజిప్ట్లో కనుక్కున్నారు. సో పురాతన తమిళ బ్రహ్మీ శాసనాలు 2000 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లో ప్రయాణించారని నిర్ధారించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సో ఎక్కడంటే ఈజిప్ట్లోనే రాజసమాధుల్లో గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్లోని రాజసమాధుల్లో 2000 సంవత్సరం నాటి తమిళ బ్రహ్మీ శాసనాలు 5 వేరువేరు పిరమిడ్లలో సిగైట్రోన్ పేరు గుర్తుంచుకోండి. సిగైట్రోన్ అనే తమిళ వాణిజ్యవేత్త పేరు 8 సార్లు చెక్కినట్లుగా పరిశోధకులు గుర్తించారు. సో వాణిజ్యవేత్త ఎవరంటే సిగైట్రోను. ఇతని పేరు 8 సార్లు చెక్కినట్టుగా ఎక్కడంటే ఈజిప్ట్లో కూడా ఎక్కడ కరెక్ట్గా రాజసమాధుల్లో 5 వేరువేరు పిరమిడ్లలో సో 8 సార్లు చెక్కబడిన తమిళ వాణిజ్యవేత్త పేరు ఎవరంటే సిగైట్రోన్. నెక్స్ట్ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. వందే మాతరం ఆలాపనపై కేంద్రం మార్గదర్శకాలు. సో వందే మాతరాన్ని ఎప్పుడు ఆలాపించాలి, లేదా వందే మాత్రం ఆలాపిస్తున్నప్పుడు ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం, అంతరాయం కలిగించడం, అలా కలిగిస్తే వారికి ఎటువంటి శిక్ష విధించాలి అనేవి కేంద్రం మార్గదర్శకాలు చేసింది. అవేంటో చూద్దాం. సో దేశవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం జనగణమన ఆలాపించడానికి ముందే సో జాతీయ గేయం వందే మాత్రంలోని 6 చరణాలు పాడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సో జాతీయ గీతం జనగణమన ఆలాపించడానికి ముందే మనం జాతీయ గేయంలో 6 చరణాలని కంపల్సరీగా పాడాలి. నెక్స్ట్ రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలు అవ్వచ్చు,
త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే కార్యక్రమాలు అవ్వచ్చు, గవర్నర్ మాట్లాడే కార్యక్రమాల్లో తొలుత 3 నిమిషాల 10 సెకండ్లు ఉండే వందే మాతరంలో 6 చరణాలు ఆలాపించాలని సూచిస్తూ జనవరి 28వ తేదీన కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఏం లేదని న్యూస్. సో రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలు అవ్వచ్చు, జెండా ఎగరేసే కార్యక్రమాలు అవ్వచ్చు, లేదా గవర్నర్ మాట్లాడే కార్యక్రమాలు అవ్వచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో సో మనకి వందే మాతరం యాక్చువల్గా ఎంత టైం ఉంది, 3 నిమిషాల 10 సెకండ్లు ఉంది. సో ఈ వందే మాతరం 3 నిమిషాల 10 సెకండ్లో 6 చరణాలు కంపల్సరీగా మనం పాడాల్సి ఉంటుంది. సో అలాగే పాఠశాలలో వందే మాతరంతోనే కార్యక్రమాలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇక నెక్స్ట్, దేశ గౌరవానికి చిహ్నాలైన జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా, గుర్తుపెట్టుకోవాలి, ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా, అగౌరవపరిచినా కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సో స్టాటిక్ జీకే చూద్దాం. వందే మాతరాన్ని తొలిసారిగా 1882 ఆనందమఠ్ నవల ద్వారా బకిం చంద్ర చటర్జీ ప్రచురించడం జరిగింది. సో ప్రచురించిన నవల ఏంటంటే ఆనందమఠ్ వందే మాతరాన్ని ప్రచురించిన నవల. సో అట్లాగే 1896 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడటం జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటగా పాడటం జరిగింది వందే మాతరాన్ని. అలాగే ఆనందమఠ్ నవల్లో మొదటగా ప్రచురించడం జరిగింది వందే మాతర గేయాన్ని. నెక్స్ట్ న్యూస్కి వెళ్దామండి. సో టీసీఎస్ మించిన ఎస్బీఐ. సో చూద్దాం న్యూస్ ఏంటో చూద్దాం. సో మార్కెట్ విలువ విషయంలో ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిగమించింది. సో టీసీఎస్ను అధిగమించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిందంటే అదేంటో చూద్దాం. సో దేశంలోని అత్యంత విలువైన 4 నాలుగో కంపెనీగా అవతరించింది ఎస్బీఐ. టీసీఎస్ 5వ స్థానానికి పరిమితమైంది. సో ఎస్బీఐ 4వ స్థానము, టీసీఎస్ 5వ స్థానము. సో చూద్దామండి. సో అత్యంత విలువైన మొదటి 5 కంపెనీలు చాలా ఇంపార్టెంట్. ఇండియాలో అత్యంత విలువైన మొదటి 5 కంపెనీలు. సో లక్షల కోట్లలో చెప్తున్నామండి ఇక్కడ మనం వాల్యూ లక్షల కోట్లలో. సో ఫస్ట్ ఇది రిలయన్స్ ఇండస్ట్రీ 19.88 లక్షల కోట్ల విలువ ఉందండి ఈ యొక్క సంస్థకి. సో అందుకని ఇది దేశంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థగా మొదటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్ది మనకి ఏంటంటే హెచ్డిఎఫ్సి. సో ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్డిఎఫ్సి, భారతీయ ఎయిర్టెల్, ఎస్బీఐ, టీసీఎస్. సో అదే మన న్యూస్ ఏంటంటే టీసీఎస్ని వెనక్కి నెట్టి ఎస్బీఐ స్టెప్ ముందుకెళ్ళింది, అది మన న్యూస్. అందువల్ల మిగతాయి కూడా మనం నేర్చుకుంటున్నాం. అదే సో ఎస్బీఐ యొక్క మూల మార్కెట్ విలువ వచ్చేసి 10.91 లక్షల కోట్లు. సో అలాగే మనకి టీసీఎస్ మార్కెట్ విలువ వచ్చేసి 10.53 లక్షల కోట్లు. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. భారతదేశంలో మొట్టమొదటి సంగీత రహదారి అనేది ఉందండి. చాలా న్యూస్ మొట్టమొదటి వచ్చినప్పుడు కంపల్సరీగా నోట్ చేసుకోవాలి మనకి. సో సంగీత రహదారి, మ్యూజికల్ రోడ్ అనేది ఎక్కడ అనేది అంటే ముంబైలో క్రియేట్ చేశారు మ్యూజికల్ రోడ్డు. సో ఎక్కడ ముంబైలో ఎక్కడ అంటే నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు, నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్ళే రూట్లో ఇది ఏర్పాటు చేశారండి. ఎంతవరకు అంటే సో 500 మీటర్ల మేర ఈ మ్యూజికల్ రోడ్ని ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ దీనికి ఓపెనింగ్ చేసింది ఎవరంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివాస్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రత్యేకతలు అంటే సో 70 to 80 కిలోమీటర్స్ వెళ్ళాలండి వెహికల్. 70 to 80 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు టైర్కి రోడ్డుకి మధ్య ఉన్న ఘర్షణ వల్ల నీకు ఏంటంటే సౌండ్ అనేది జనరేట్ అవుతుంది, శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. సో అప్పుడు అలా ఉత్పత్తి అయినప్పుడు మనకు వచ్చే సాంగ్ ఏంటంటే మ్యూజికల్ రోడ్డు కదా, సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పేరు ఏంటంటే స్లమ్ డాగ్ మిలీనియం సినిమాలోని జైహో పాట వాహనంలో స్పష్టంగా వినిపిస్తుంది. సాంగ్ పేరు గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. స్లమ్ డాగ్ మిలీనియంలోని సినిమాలోని జైహో సాంగ్. ఇక నెక్స్ట్ ఈ ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషను 6.21 కోట్లు ఖర్చు చేసింది. ఏంటంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ చేసింది. అట్లాగే మహారాష్ట్ర గవర్నరు ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారండి. మహారాష్ట్ర గవర్నరు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాసెస్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే సంతోష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. నెక్స్ట్ కేంద్ర రోడ్ రహదారుల శాఖ మంత్రి గారు ఎవరంటే నితిన్ జయరామ్ గడ్కరీ గారు ఉన్నారు. సో ఇవ్వండి ఈ వీడియోలో ఫిబ్రవరి తాలూకా కొన్ని కరెంట్ అఫైర్స్. సో ఆల్రెడీ ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించిన వీడియోస్ నేను చేసి ఉన్నానండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అని, ఒకసారి చూడండి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్
more videos. Thank you all. KK News 99.